సుగుణ టాక్ షోకి స్వాగతం సుస్వాగతం. ప్రపంచ మహిళా దినోత్సవం ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ ఎందరో ఆడపిల్లలు, భావి భారత మహిళలు స్త్రీ యొక్క కష్టం కానీ, స్త్రీ యొక్క పనితనం కానీ, స్త్రీని గుర్తించడం కానీ ఆది నుంచి పురుషాధిక్య ప్రపంచంలో చాలా అరుదు. స్త్రీ గౌరవించబడటం చాలా తక్కువ. అసూయతో ఎక్కువగా మగవాళ్ళు పెట్టరేగిపోతుంటారు. మహిళ యొక్క శక్తిని గుర్తించిన తెలియనట్లు నటిస్తారు. ఎందుకంటే వాళ్ళు మెచ్చుకుంటే వాళ్ళ అహం దెబ్బతింటుంది. మహిళ ఎంత చదువుకున్నా కానీ తనని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తారు. ఆ అణగదొక్కటం ఎలా ఉంటుందంటే ఏదో వేరేగా ఉండదు. ఈ కూర బాగాలేదు, ఈ అన్నం సరిగ్గా ఉడకలేదు, ఇది ఇక్కడ పెట్టావేంటి, అది అక్కడ పెట్టావేంటి, అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. కారణాలు అనేకం, ఏదైనా వెతుక్కోగలుగుతారు. వాళ్ళని హింస పెట్టి వాళ్ళు ఆనందిస్తారు. తనకి ఏ ప్రపంచం లేకుండా మొగుడే ప్రపంచం అనేలాగా తయారు చేశాడు స్త్రీని. అమ్మాయిలు ఎంత చదువుకున్నా తన ఫ్రెండ్స్ని కంటిన్యూ చేయలేదు. మగవాళ్ళ ఫ్రెండ్స్ని మాత్రం ఆదరించాలి, వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఆదరించాలి. ఇద్దరు తల్లిదండ్రులని ఆదరించడం అలవాటు చేసుకోవాలి. స్త్రీల యొక్క గొప్పతనం ఏంటంటే సహనం, దేన్నైనా భరించగలుగుతుంది. ధైర్యం, దేన్నైనా ఎదిరించగలుగుతుంది. స్త్రీ శక్తి ముందు అన్నీ దిగదుడిపే. చూడండి, మన దేవతలు ఎంతమంది ఉన్నారో. ప్రతి ఒక్క దేవతకి అనేక స్టోరీలు ఉన్నాయి. చూడండి, వాళ్ళ ధైర్య సాహసాలతో ఏమేమి చేశారు, ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు, ఆ దేవతలుగా ఎందుకు కొలవబడుతున్నారు, వారి యొక్క శక్తి సామర్థ్యాల్ని అంచనా వేయటం ఎవరి వల్ల కాదు. పురుషుడు కూడా స్త్రీ శక్తిని తెలుసుకోలేక సముద్రం లోతుని, స్త్రీ శక్తిని తెలుసుకోలేరు. చిన్న చిన్న తప్పిదాలు చేసినప్పటికీ కూడా వాళ్ళని గౌరవించటం అలవాటు చేసుకునే పరిస్థితులు ప్రస్తుతం లేవనే చెప్పాలి. స్త్రీలు మరీ పెట్టరేగిపోతున్నారు. స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాలి. పురుషుల్ని కూడా గౌరవించాలి, పురుషులు స్త్రీలని గౌరవించాలి. ఒకరిని ఒకరిని గౌరవించుకొని ముందుకెళ్తేనే మన భారతదేశం కానీ, మన ప్రపంచం కానీ బాగుంటుంది. స్త్రీ సహనవంతురాలు, కుటుంబాన్ని పాలించగలిగే శక్తి ఉంది. కాబట్టి స్త్రీకి కొంచెం విలువ ఇవ్వండి, స్త్రీని గౌరవించండి, స్త్రీ పట్ల ఆప్యాయతని చూపించండి.